ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచుకొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెన దగ్గర మురుగు కాలువ పొంగిపొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి 2 బైక్లు ఆటోలు కొట్టుకుపోగా ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానల సంగతి ఏంది, అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి వాయుగుండ ప్రభావంతో 48 గంటలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనజీవనం అతలాకుతలమవుతా ఉంది. చెగురుటాకులా వణికిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రధానంగా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో అయితే రాత్రికి కురిసినటువంటి వర్షాలు ప్రజల్ని ఉక్కిరిసినటువంటి ఘటన కూడా. అదేవిధంగా సిద్ధార్థ నగర్ కాలనీలో భారీ వర్షానికి రాత్రికి కురిసినటువంటి భారీ వర్షానికి కార్లన్నీ కూడా కొట్టుకొచ్చాయి. ఆ కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నాగారాం అనేటువంటి వ్యక్తి కూడా ఆ కారులోనే కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. దీంతో కోదాడలో ఒక బీతా వాతావరణం నెలకొంది. ఏ కాలనీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మోకాళ్ళలోతు నీళ్ళలో ఇళ్ళన్నీ కూడా చిక్కుకొని ఉన్నాయి. వారి వంట సామాన్లన్నీ కూడా నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. కొన్ని కాలనీలో అయితే వారు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా కొన్ని పడవల సాయంతో మంచినీళ్ళు తెచ్చుకుంటున్న పరిస్థితి కూడా కోదాడలో నెలకొంది. ఇక హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వానలు దంచి కొడుతూ ఉన్నాయి. మఠంపల్లి మండలంలో అక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేసేటువంటి రైల్వే ట్రాక్ పైన కూడా వరద నీరు ఒక్కసారిగా ప్రవహించడంతో రైల్వే ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోయింది. హుజూర్నగర్ మున్సిపాలిటీ కేంద్రంలో అయితే లైబ్రరీ తడిసిపోయింది. మున్సిపాలిటీ కార్యాలయం కూడా నీళ్ళు వచ్చి ఎక్కడికక్కడ దస్తావేజులను కూడా తడిసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతోపాటు కొన్ని భగత్ సింగ్ కాలనీ, అదేవిధంగా అంబేద్కర్ కాలనీలో కూడా పెద్ద ఎత్తున రాత్రి కురిసినటువంటి వరదతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. దాదాపు నెల రోజుల్లో కురవాల్సినటువంటి వర్షం ఒకే రోజులో కురిసింది. 30 సెంటీమీటర్ల వర్షపాతం కోదాడ, హుజూర్నగర్ వరద అంతా కూడా వాళ్ళ ఇళ్లను చుట్టుముట్టింది, కాలనీలు చుట్టుముట్టింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తం కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొరులుతూ ఉన్నాయి. రహదారులపైన పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఇక మూసీ నది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూసీ నది పోటెత్తి ప్రవహిస్తూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వరదలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. తిరుమలగిరి మండలంలో అయితే కృష్ణానది పొంగి పొరులుతూ ఉంది. ఇక బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ ప్రాంతాల్లో అయితే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ గ్రాఫిక్ అవుతా ఉన్నారు. చిగురుటాకులా వణికిపోతా ఉన్నారు. దీంతో మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా దాదాపు 15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండడంతో 10 గేట్లను తెరిచి దిగువకు నీటి విడుదల చేస్తుంది. నాగార్జున సాగర్కు వస్తున్నటువంటి వరదను 3 లక్షల క్యూసెక్ల వరదను కూడా 26 క్రస్ట్ గేట్లను అయితే ఎప్పటికప్పుడు కూడా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితిని మనం జిల్లా వ్యాప్తంగా కూడా చూసాం. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 కలెక్టరేట్లలో ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక బృందాలను రంగంలోకి దింపారు. కోదాడలో అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా ఉంది. పులిచింతల బ్యాక్ వాటర్ కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి వచ్చి చేరుతుండడంతో నెమ్మలపూరి, అడ్లూరు, అదేవిధంగా రేబల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధం చిక్కున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇప్పటి వరకు ఒకరు చనిపోయారు. మరికొద్ది మంది ఆటోలో ప్రయాణిస్తుండగా హుజూర్నగర్ దగ్గర కాలువలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మనం దేవరకొండలో ఉన్నాం. దేవరకొండలో కొద్దిమంది అన్నదాతలు మనతో ఉన్నారు. ఈ వర్షం గురించి వారిని తెలుసుకుందాం. అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నాయండి వర్షాలు? మీ పంటలు ఎట్లా ఉన్నాయి? కురుస్తున్నాయి సార్. 2 రోజుల సంతి బయటికి వెళ్ళకుండా కురుస్తున్నాయి. మరి మేము మేకలు, పశువులు వేపాలంటే కూడా కష్టాలు అవుతున్నాయి. మా సెలకల పత్తి చేనులు వేసినాం. పత్తి చేనుల లక్షల పంట పెట్టుబడి వేసినాం కానీ ఏం లాభం లేకుండా అవుతున్నాయి సార్. మరి మాకు ఇప్పుడు మొత్తం చిలకల నీళ్ళు నిండిపోతున్నాయి. ఈ రుణమాఫీలు అయినా అవుతుందేమో అనుకున్నాం కానీ రుణమాఫీలు కూడా అవుతలేదు. మరి మేము ఏం చేయాలి, ఏం తిని బతకాలి, ఏం చేయాలి? భలే కష్టంగా, భలే ఇబ్బందిగా ఉంది సార్. మరి మేము ఎట్లా చేయాలి? మీరు కొంచెం ప్రభుత్వం కొంచెం ఆదుకుంటే మంచిగా ఉంటుంది సార్ మాకు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ కటకం తండ దేవరకొండ. ఇక్కడ వర్షాలు 2 రోజుల నుంచి పడడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. బయటికి వెళ్ళాలంటే ఈ ముసురు వాన వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాం. పొలాలు మొత్తం వాన వచ్చి మొత్తం మునిగిపోయినాయి. దాన్ని ప్రభుత్వం రైతు భరోసా టైంకి అందలేదు. రైతు రుణమాఫీ గిట కాలేదు. ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని పంటలు చూసి
కోరుకుంటున్నాను. చర్య తీసుకోవాలి. ఈ విధంగా పెద్ద ఎత్తున వర్షాలు ఉమ్మడి జిల్లాను ముంచెత్తా ఉన్నాయి. వర్ష బీభత్సంతో ప్రజలు గజగజ వణికిపోతూ ఉన్నారు, చిగురుటాకులో వణికిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పొంగిపోయినటువంటి వాగులు వంకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.